ఓం శాంతి 8/6/2025 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 15/11/2005 సత్యమైన హృదయంతో తండ్రికి మరియు పరివారానికి స్నేహిలుగా అయి శ్రమ నుండి ముక్తులుగా అయ్యే ప్రతిజ్ఞ చేయండి మరియు లాభాన్ని పొందండి. ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్నటువంటి శ్రేష్ఠ స్వరాజ్యాధికారి స్వమానధారి పిల్లలను చూస్తున్నారు. తండ్రి పిల్లలకు తమ కంటే కూడా ఉన్నతమైన స్వమానాన్ని ఇచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరిని చరణాలపై పడటం నుండి విడిపించి శిరో కిరీటంగా చేశారు. స్వయాన్ని ఎల్లప్పుడూ ప్రియమైన పిల్లలకు సేవాధారిగానే పిలిపించుకున్నారు. ఇంత పెద్ద అథారిటీ కల స్వమానాన్ని పిల్లలకిచ్చారు. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఇంతటి స్వమానధారులుగా భావిస్తున్నారా? స్వమానధారుల విశేష లక్షణమేముంటుంది? ఎవరు ఎంత స్వమానధారులుగా ఉంటారో అంతగానే వారు సర్వులకు గౌరవాన్నిచ్చేవారిగా ఉంటారు. ఎంతటి స్వమానధారులో అంతే నిర్మాణచిత్తులుగా సర్వులకు స్నేహిలుగా ఉంటారు. స్వమానధారులకు గుర్తు తండ్రికి ప్రియమైన వారిగా ఉండటంతో పాటు సర్వులకు ప్రియమైన వారిగా ఉంటారు. హద్దులోని ప్రియమైన వారిగా ఉండటం కాదు, అనంతమైన ప్రియమైన వారిగా ఉండటం. ఏ విధంగా తండ్రి సర్వులకు ప్రియమైన వారో, అది ఒక నెల బిడ్డ కావచ్చు, ఆది రత్నాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ నేను బాబాకు చెందినవాడిని, బాబా నా వారు అని భావిస్తారు. అందరికీ ప్రియమైన వారు అన్నదానికి, శ్రేష్ఠ స్వమానంలో ఉన్నారు అన్నదానికి ఇది గుర్తు. ఎందుకంటే ఇటువంటి పిల్లలు తండ్రిని ఫాలో చేసేవారిగా ఉంటారు. చూడండి, తండ్రి ప్రతి వర్గంలోని పిల్లలకు, చిన్న పిల్లల నుండి మొదలుకొని వృద్ధుల సమానమైన పిల్లల వరకు అందరికీ స్వమానాన్ని ఇచ్చారు. యువతకు వినాశకారులు అన్నదానికి బదులుగా విశ్వకళ్యాణకారులు అన్న స్వమానాన్ని ఇచ్చారు. వారిని మహానులుగా చేశారు. ప్రవృత్తిలో ఉండేవారిని మహాత్ములు మరియు పెద్ద పెద్ద జగద్గురువుల కంటే కూడా ఉన్నతమైన వారిగా చేశారు. ప్రవృత్తిలో ఉంటున్నా కూడా పరవృత్తిలో ఉండే మహాత్ములు కూడా తలవంచే విధంగా వీరిని తయారు చేశారు. కన్యలకు శివశక్తి స్వరూపులు అన్న స్వమానాన్ని గుర్తు తెప్పించారు. వారిని అలా తయారు చేశారు. వృద్ధులైన పిల్లలకు బ్రహ్మబాబాకు తోటివారు, అనుభవజ్ఞులు అన్న స్వమానాన్నిచ్చారు. అలా స్వమానధారి పిల్లలు కూడా ప్రతి ఆత్మను ఈ విధంగా స్వమానంతో చూస్తారు. కేవలం అలా చూడటమే కాదు, కానీ సంబంధ సంపర్కంలోకి కూడా ఆ విధంగానే వస్తారు. ఎందుకంటే స్వమానం దేహ అభిమానాన్ని తొలగించేటటువంటిది. ఎక్కడైతే స్వమానం ఉంటుందో అక్కడ దేహం యొక్క అభిమానం ఉండదు. దేహ అభిమానాన్ని తొలగించేందుకు చాలా సహజ సాధనమేమిటంటే సదా స్వమానంలో ఉండటము, సదా ప్రతి ఒక్కరిని స్వమానంతో చూడటము. పాదచారులు కావచ్చు, 16,000 మాలలోని చివరి నంబర్ వారైనా కావచ్చు, కాని చివరి నంబర్లోని వారిలో కూడా డ్రామానుసారంగా తండ్రి ద్వారా ఏదో ఒక విశేషత ఉంటుంది. స్వమానధారులు ఆ విశేషతను చూసి స్వమానాన్ని ఇస్తారు. వారి దృష్టిలో, వృత్తిలో, కృతిలో ప్రతి ఒక్కరి విశేషత ఇమిడి ఉంటుంది. ఎవరెవరైతే తండ్రికి చెందినవారుగా అయ్యారో వారు విశేషాత్మ. వారు నంబర్వారుగా ఉండి ఉండొచ్చు, కాని ప్రపంచంలోని కోట్లాది మందిలో వారు కొందరే. ఈ విధంగా అందరూ స్వయాన్ని విశేషాత్మగా భావిస్తున్నారా? స్వమానంలో స్థితులై ఉండాలి.
దేహాభిమానంలో కాదు, స్వమానంలో ఉండాలి. తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ఎందుకని ప్రేమ ఉంది? ఎందుకంటే నన్ను గుర్తించి నావారిగా అయ్యారు కదా అని తండ్రికి తెలుసు. ఈరోజు ఈ మేళాలో కూడా మొదటిసారిగా వచ్చినవారు కావచ్చు, అయినా బాబా అని అన్నారు. కావున వారు తండ్రి ప్రేమకు పాత్రులు. బాప్దాదాకు నలువైపులా ఉన్న పిల్లలందరూ అందరికంటే ప్రియమైనవారు. ఇలానే తండ్రిని ఫాలో చేయండి. ఎవ్వరూ ప్రియమైన వారిగా లేకుండా లేరు. అందరూ ప్రియమైన వారే. చూడండి, ఏ పిల్లలైతే నా బాబా అని అంటారో అక్కడ నా అన్న భావనను తీసుకొచ్చిందేంటి? స్నేహం. ఎవరెవరైతే ఇక్కడ కూర్చున్నారో వారు స్నేహమే బాబాకు చెందినవారిగా చేసింది అని భావిస్తారు. బాబా స్నేహం అయస్కాంతం వంటిది. స్నేహం అనే అయస్కాంతం ద్వారా బాబాకు చెందినవారిగా అయ్యారు. అది హృదయపూర్వకమైన స్నేహం, నామమాత్రమైన స్నేహం కాదు. హృదయపూర్వకమైన స్నేహం ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది. కలుసుకునేందుకు ఎందుకు వస్తారు? స్నేహమే తీసుకొచ్చింది కదా. మీరంతా ఎవరైతే కూర్చునున్నారో, ఎవరైతే వచ్చారో, మీరెందుకు వచ్చారు? స్నేహం ఆకర్షించింది కదా. స్నేహం కూడా ఎంత ఉంది? 100% ఉందా లేక తక్కువగా ఉందా? స్నేహంలో మేము 100% ఉన్నాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. స్నేహంలో 100%. కొంచెం కూడా తక్కువ కాదా? మంచిది. మరి ఇంతటి స్నేహమే పరస్పరం బ్రాహ్మణుల మధ్యన ఉందా? ఇందులో చేతులెత్తించమంటారా? ఇందులో పర్సెంటేజ్ ఉంది. ఏ విధంగా బాబాకు అందరి పట్ల స్నేహం ఉందో అదే విధంగా పిల్లలకు కూడా సర్వుల పట్ల స్నేహముండాలి. సర్వుల స్నేహిలుగా ఉండాలి. ఇతరులోని బలహీనతలను చూడకండి. ఒకవేళ ఎవరైనా సంస్కారానికి వశీభూతులై ఉంటే అప్పుడెవరిని ఫాలో చేయాలి? వశీభూతులై ఉన్నవారినా? వాస్తవానికి మీరే వశీకరణ మంత్రాన్ని ఇచ్చేవారు. వశీభూతం అవ్వడం నుండి విడిపించే మంత్రాన్ని ఇచ్చేవారు. మీరు విడిపించేవారే కదా. లేక బలహీనతలను చూసేవారా? లేక వారి బలహీనత కనిపించేస్తుందా? ఒకవేళ ఏదైనా చెడు వస్తువు కనిపించిందనుకోండి, అప్పుడేం చేస్తారు? చూస్తూ ఉంటారా లేక పక్కకు తప్పుకుంటారా? ఎందుకంటే బాప్దాదా ఏం చూశారంటే, ఎవరైతే హృదయపూర్వకమైన స్నేహం కలవారిగా ఉంటారో, తండ్రి పట్ల హృదయపూర్వకమైన స్నేహం కలిగి ఉంటారో, వారి పట్ల సర్వులకు తప్పకుండా స్నేహం ఉంటుంది. సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేందుకు చాలా సహజమైన విధి హృదయపూర్వకమైన స్నేహం. ఎవరు ఎంత జ్ఞానవంతులైనా కావచ్చు, కాని ఒకవేళ హృదయపూర్వకమైన స్నేహం లేకపోతే బ్రాహ్మణ జీవితం రమణీకమైన జీవితంలా ఉండదు, నిస్సారమైన జీవితంలా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానంలో ఒకవేళ స్నేహం లేకుండా జ్ఞానముంటే అప్పుడు జ్ఞానంలో ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కాని స్నేహం అనేది జ్ఞాన సహితంగా ఉన్నట్లయితే స్నేహిలు సదా స్నేహంలో లవలీనులై ఉంటారు. స్నేహమున్నవారు స్మృతి చేయటానికి శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. కేవలం జ్ఞానీలుగా ఉంటే, స్నేహం లేకపోతే శ్రమించాల్సి వస్తుంది. వారు శ్రమ యొక్క ఫలం తింటారు, వీరు ప్రేమ యొక్క ఫలం తింటారు. జ్ఞానం బీజం, కాని స్నేహం నీరు వంటిది. ఒకవేళ బీజానికి స్నేహం అనే నీరు లభించకపోతే ఫలం రాదు. ఈరోజు బాప్దాదా పిల్లలందరి హృదయంలో ఉన్న స్నేహాన్ని చెక్ చేశారు.
తండ్రి పట్ల ఉన్న స్నేహం మరియు సర్వుల పట్ల ఉన్న స్నేహం. మరి మీరందరూ స్వయాన్ని ఎలా ఉన్నట్లు భావిస్తున్నారు? స్నేహిలేనా? స్నేహం కలవారేనా? హృదయపూర్వకమైన స్నేహం కలవారము అనెవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మెజారిటీ అందరూ చేతులెత్తారు. అచ్చా, సర్వుల పట్ల స్నేహం కలవారేనా? తండ్రి పట్లనైతే హృదయపూర్వకమైన స్నేహం కలవారిగా ఉన్నారు. మరి సర్వుల పట్ల స్నేహం కలవారిగా ఉన్నారా? సర్వుల పట్లనా? వీరు నా సోదరుడు లేక సోదరి అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? వీరు నా వారు అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? భావిస్తున్నారా? లేక కొందరు మాత్రమే అలా భావిస్తున్నారా? ఏ విధంగా బాబా పట్ల స్నేహం ఉంది అన్న విషయంలో అందరూ చేతులెత్తారు. అవును, బాబా పట్ల స్నేహం ఉంది. మరి అదే విధంగా అవును, సర్వుల పట్ల స్నేహం ఉంది అని మీరు ప్రతి ఒక్కరి కోసం చేతులెత్తుతారా? ఈ సర్టిఫికెట్ లభిస్తుందా? ఎందుకంటే బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, కేవలం తండ్రి నుండి మాత్రమే సర్టిఫికెట్ తీసుకోవటం కాదు, బ్రాహ్మణ పరివారం నుండి కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో బాబా ధర్మం మరియు రాజ్యం ఈ రెండింటినీ కలిపి స్థాపన చేస్తున్నారు. రాజ్యంలో కేవలం తండ్రి మాత్రమే ఉండరు, పరివారం కూడా ఉంటుంది. బాబాకు కూడా ప్రియమైన వారిగా ఉండాలి, పరివారానికి కూడా ప్రియమైన వారిగా ఉండాలి. జ్ఞానీలుగా అయ్యారు, కాని దానితో పాటు స్నేహిలుగా అవ్వటం కూడా తప్పనిసరి. స్వమానంలో ఉండటం మరియు గౌరవాన్నివ్వటం ఈ రెండూ తప్పనిసరి. బ్రాహ్మణ జన్మ తీసుకోవటంతోనే బాబా పిల్లలు ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇచ్చారు. అందుకే కదా ఉన్నతంగా అయ్యారు. ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇవ్వాలి, మరియు మొత్తం కల్పమంతా దాని ప్రారబ్ధంగా గౌరవం ప్రాప్తిస్తుంది. అర్ధకల్పం రాజ్యాధికారిగా ఉన్న గౌరవం లభిస్తుంది. అర్ధకల్పం భక్తిలో భక్తుల ద్వారా గౌరవం లభిస్తుంది. కాని దీనికి ఆధారం, మొత్తం కల్పానికి ఆధారమేమిటంటే ఈ ఒక్క జన్మలో గౌరవాన్నివ్వటం, గౌరవాన్ని తీసుకోవటం. ఇప్పుడిప్పుడే బాప్దాదా చూస్తున్నారు, నలువైపులా విదేశాలలో కొందరు రాత్రిలో, కొందరు పగలులో మిలనం జరుపుకుంటున్నారు. మంచిగా పురుషార్థపు గతిని పెంచేందుకు మీకు దాదీ కూడా, జానకి దాదీ కూడా మంచిగా లభించారు. అవును కదా? ఏమాత్రం ఏదైనా లోపం చూశారంటే వెంటనే క్లాస్ మీద క్లాస్ చేయిస్తారు. పిల్లలెవరికైనా, అది దేశం వారు కావచ్చు, విదేశాల వారు కావచ్చు, ఏ సబ్జెక్ట్లోనైనా కష్టం అనిపిస్తుందంటే దానికి ముఖ్యమైన కారణం హృదయపూర్వకమైన స్నేహంలో లోపం. స్నేహం అనగా లవలీనం. స్మృతి చేయవలసిన అవసరం ఉండదు, కాని స్మృతిని మర్చిపోవటం కష్టమవుతుంది. ఒకవేళ శ్రమ చేయాల్సి వస్తుందంటే ఎక్కడైనా లీకేజ్ ఉందా అని మీ హృదయపూర్వకమైన స్నేహాన్ని చెక్ చేసుకోండి. మోహం అనేది ఎవరి పట్లున్నా సరే, వ్యక్తి పట్ల కావచ్చు, వ్యక్తి యొక్క విశేషత పట్ల కావచ్చు, ఏదైనా సాధనం పట్ల కావచ్చు, సౌకర్యం పట్ల కావచ్చు, అదనపు సౌకర్యం పట్ల కావచ్చు. నియమానుసారంగా లభించే సౌకర్యాలు అవి సరే, కాని అదనపు సౌకర్యాల పట్ల కూడా ప్రేమ ఉంటుంది, మోహం ఉంటుంది. అప్పుడు ఆ సౌకర్యమే గుర్తుకొస్తూ ఉంటుంది. దానికి గుర్తేంటంటే ఎక్కడ లీకేజ్ ఉన్నా సరే, సదా జీవితంలో ఏదో ఒక కారణం వలన సంతుష్టత యొక్క అనుభూతి ఉండదు. ఏదో ఒక కారణం అసంతుష్టతను అనుభవం చేయిస్తుంది. మరియు ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో దానికి గుర్తేమిటంటే సదా
ప్రసన్నత ఉంటుంది. వారు సదా ఆత్మిక గులాబీ వలె చిరునవ్వుతో ఉంటారు, వికసించి ఉంటారు. మూడ్ ఆఫ్ అవ్వరు, సదా డబల్ లైట్గా ఉంటారు. మరి అర్థమైందా? ఇప్పుడిక శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. బాప్దాదాకు పిల్లల శ్రమ మంచిగా అనిపించదు. అర్ధకల్పం శ్రమ చేశారు, ఇప్పుడిక ఆనందంగా ఉండండి. ప్రేమలో లవలేనులై ఉండండి. జ్ఞానసాగరుని లోతుల్లో అనుభవాలనే ముత్యాలను అనుభవం చేయండి. కేవలం మునకలు వేసి సాగరం నుండి బయటకొచ్చేయకండి. లవలీనులై ఉండండి. కలిసే ఉంటాము, కలిసే వెళ్తాము అని అందరూ ప్రతిజ్ఞనైతే చేశారు కదా. ప్రతిజ్ఞ చేశారా? కలిసే వస్తారా లేక వెనక వెనక వస్తారా? ఎవరైతే కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారో వారు చేతులెత్తండి. సిద్ధంగా ఉన్నారా? ఆలోచించి చేతులెత్తండి. సిద్ధంగా ఉన్నారు అంటే అర్థం బాబా సమానంగా ఉండటం. ఎవరు కలిసే వెళ్తారు? సమానంగా ఉన్నవారే కలిసి వెళ్తారు కదా. మరి వెళ్తారా? ఎవరు రెడీనా? మొదటి లైన్లో ఉన్నవారు ఎవరు రెడీనా? రేపే వెళ్ళాలి అని ఆర్డర్ చేస్తే వస్తారా? అచ్చా, ప్రవృత్తిలోని వారు వస్తారా? పిల్లలు గుర్తుకురారా? మాతలు వస్తారా? మాతలు సిద్ధంగా ఉన్నారా? ఏదీ గుర్తుకురాదా? టీచర్లకు సెంటర్ గుర్తుకొస్తుందా? జిజ్ఞాసులు గుర్తుకొస్తారా? గుర్తుకురారా? అచ్చా, అందరూ నిర్మోహిలుగా అయిపోయారా? అలా అయితే చాలా మంచిది. అప్పుడిక శ్రమ చేయవలసిన అవసరం ఉండదు కదా. ఈరోజు బాప్దాదా అందరినీ సమ్ముఖంగా కూర్చున్నవారు కావచ్చు, లేక దూరంగా కూర్చుని ఉన్నా కాని తండ్రి హృదయంలో కూర్చున్నారు. అందరినీ ఈరోజు శ్రమ నుండి ముక్తులుగా చేయాలనుకుంటున్నారు. మరి అవుతారా? చప్పట్లయితే కొట్టారు, మరి అలా అవుతారా? రేపటి నుండి ఎవ్వరూ దాదీల వద్దకు వెళ్లరు. వారికి శ్రమ కలిగించరు కదా. వారిని ఆనందంగా కలుస్తారు. జోన్ హెడ్ వద్దకు వెళ్లరు. కంప్లైంట్లు, ఫిర్యాదులు చేయరు. కంప్లీట్, సంపూర్ణం. సరేనా? ఇప్పుడు చేతులెత్తండి. చూడండి, ఆలోచించి చేతులెత్తండి. ఊరికే అలా ఎత్తడం కాదు. ఎటువంటి కంప్లైంట్ ఉండకూడదు. నాది నాది అనేది ఉండకూడదు. ఎవ్వరూ నావారు కారు. నేను అనేది ఉండకూడదు, నాది అనేది ఉండకూడదు. సమాప్తం. చూడండి, ప్రతిజ్ఞనైతే చేశారు, మంచిది, అభినందనలు. కాని విషయమేంటంటే ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని పొందటం లేదు. ప్రతిజ్ఞ చాలా త్వరగా చేస్తారు, కాని లాభాన్ని పొందేందుకు ప్రతిరోజు ఒకటేమో రియలైజేషన్ అవ్వండి, రెండవది రివైజ్ చేసుకోండి. ఏం ప్రతిజ్ఞ చేశాము అని ఆ ప్రతిజ్ఞను రోజూ రివైజ్ చేసుకోండి. అమృతవేళ మిలనం తర్వాత ప్రతిజ్ఞ మరియు దాని లాభము, ఈ రెండింటి బ్యాలెన్స్ యొక్క చార్ట్ను తయారు చేసుకోండి. ఏం ప్రతిజ్ఞ చేశాము మరియు లాభం ఎంత పొందుతున్నాము రియలైజ్ అవ్వండి, రివైజ్ చేసుకోండి. బ్యాలెన్స్ ఉంటే మంచిగా అయిపోతుంది. మీటింగ్ వారు ప్రతిజ్ఞ చేశారు అన్నది బాప్దాదాకు తెలుసు. ప్లాన్లు చాలా మంచి మంచివి తయారు చేస్తారు అన్నది బాప్దాదా చూశారు. బాప్దాదాకి అవి ఇష్టము. బాప్దాదా ఏం కోరుకుంటున్నారు? బాప్దాదా కేవలం ఒక్క మాట కోరుకుంటున్నారు. ఆ ఒక్క మాట ఏంటంటే సఫలం చెయ్యండి, సఫలురుగా అవ్వండి. ఖజానాలు, శక్తులు, సంకల్పాలు, మాటలు ఏవేవైతే ఉన్నాయో ఆ మాటకొస్తే కర్మ కూడా శక్తియే.
ఈ సమయం కూడా శక్తియే, ఖజానాయే. అన్నింటినీ సఫలం చేయాలి. స్థూలధనం కావచ్చు, అలౌకిక ఖజానాలు కావచ్చు, అన్నింటినీ సఫలం చేయాలి. సఫలతామూర్తి అన్న సర్టిఫికెట్ను తీసుకోవాల్సిందే. సఫలం చెయ్యండి మరియు సఫలం చేయించండి. ఒకవేళ ఎవరైనా అసఫలం చేస్తూ ఉంటే వారికి మాటల ద్వారా, శిక్షణ ద్వారా కాదు, మీ శుభభావన, శుభకామన మరియు సదా శుభమైన గౌరవాన్ని ఇవ్వటం ద్వారా వారి చేత సఫలం చేయించండి. కేవలం శిక్షణ మాత్రమే ఇవ్వకండి. ఒకవేళ శిక్షణ ఇవ్వాల్సి వచ్చినా కూడా క్షమ మరియు శిక్షణ, క్షమారూపులుగా అయి శిక్షణ ఇవ్వండి. దయార్థ హృదయులుగా అవ్వండి, కరుణా హృదయులుగా అవ్వండి. మీ దయారూపం తప్పకుండా ఆ శిక్షణకు రిజల్ట్ చూపిస్తుంది. చూడండి, ఈ రోజుల్లో సైన్స్ డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసేటప్పుడు ముందేం చేస్తారు? మొదట మత్తిచ్చి పడుకోబెడతారు, ఆ తర్వాత కోస్తారు. ముందే కొయ్యరు. టించర్, అయోడిన్ వేసేటప్పుడు కూడా ముందు ఊదుతారు, ఆ తర్వాత టించర్ వేస్తారు. మరి మీరు కూడా మొదట దయార్థ హృదయులుగా అవ్వండి, ఆ తర్వాత శిక్షణ ఇవ్వండి. అప్పుడు ప్రభావం పడుతుంది. లేదంటే ఏం జరుగుతుంది? మీరు శిక్షణ ఇవ్వటం మొదలు పెడతారు, కాని వారు ముందే మీకంటే పెద్ద శిక్షకులు కనుక శిక్షకుడు శిక్షకుని శిక్షణను స్వీకరించరు. ఇలా చేయకండి, ఇలా చేయండి అని మీరేవైతే పాయింట్లు చెప్తారో వాటిని ఖండించటానికి వారి వద్ద 10 పాయింట్లుంటాయి. అందుకే క్షమ మరియు శిక్షణ కలిసి ఉండాలి. మరి ఈ 70వ సంవత్సరం యొక్క థీమ్ ఏమిటంటే సఫలం చేయండి, సఫలం చేయించండి. సఫలతామూర్తులుగా అవ్వండి. అన్నింటినీ సఫలం చేయండి. డబల్ లైట్గా అవ్వాలి కదా, మరి సఫలం చేయండి. సంస్కారాన్ని కూడా సఫలం చేయండి. ఆత్మలైన మీ అసలైన ఆది సంస్కారాలు, దేవతా సంస్కారాలు, అనాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమర్జ్ చేయండి. తప్పుడు సంస్కారాలకు అంతిమ సంస్కారం చేయండి. ఆది అనాది సంస్కారాలను ఇమర్జ్ చేయండి. ఇప్పుడందరికీ విశేషంగా ఒకే ఒక ఫిర్యాదు మిగిలిపోయింది. అదేంటంటే సంస్కారాలు మారటం లేదు, సంస్కారాలు మారటం లేదు. శ్రమ నుండి ముక్తులుగా అవుతాము అని అందరూ ప్రతిజ్ఞనైతే చేశారు కదా. అందరూ చేతులెత్తారు. అచ్చా, వీరి ఫోటో తీయండి. ఇప్పుడు ఒక్క నిమిషం కొరకు మీ హృదయపూర్వకంగా ఈ ప్రతిజ్ఞకు దృఢతతో అండర్లైన్ చేయండి. మీ మనసులో పక్కా చేసుకోండి. బాబా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న స్వమానధారి పిల్లలందరికీ, సదా తండ్రి పట్ల హృదయపూర్వకమైన స్నేహం కలవారికి, సర్వుల పట్ల స్నేహం కల శ్రేష్ఠాత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా ఉంటూ జీవన్ముక్తిని అనుభవం చేసే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా ప్రతిజ్ఞ చేసేవారికి మరియు ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని పొందేవారికి, బ్యాలెన్స్ పెట్టుకునే ఆనంద స్వరూపులైన పిల్లలకు, సదా ఆనందంలో ఉండేవారికి, ఇతరులను కూడా ఆనందంలో ఉండేలా చేసేవారికి, ఇటువంటి సంగమయుగి శ్రేష్ఠ భాగ్యం యొక్క అధికారి పిల్లలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు హృదయాభిరాముని హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి. ప్రియస్మృతులు మరియు నమస్తే. దాదీలతో బావున్నారు కదా? అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. తండ్రి మరియు పిల్లలు
ఇరువురిని చూసి సంతోషిస్తారు. ఇరువురు సమానము. మీరు అందరికీ ప్రియమైన ఆత్మిక పిల్లలు. అందరికీ దాదీలంటే విశేషమైన ప్రేమ ఉంది కదా. చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే ఎవరైతే నిమిత్తులుగా అవుతారో ఆ నిమిత్తులుగా అయిన వారిపై బాధ్యత కూడా ఉంటుంది. అలాగే స్నేహం కూడా అంతగానే ఉంటుంది. ఎందుకంటే అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాల వలన వారికి జీవితంలో లిఫ్ట్ లభిస్తుంది. మీలో కూడా ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారికి కూడా లిఫ్ట్ లభిస్తుంది. కానీ ఆ లిఫ్ట్ అనే గిఫ్ట్ను స్థిరంగా ఉంచుకున్నట్లయితే చాలా లాభం పొందగలరు. ఈ ఎక్స్ట్రా వరదానం లభిస్తుంది. ఏ కార్యంలోనైనా, ఈశ్వర్య కార్యంలోనైనా లేక యజ్ఞ సేవలోనైనా ఎవరైతే విశేషంగా నిమిత్తం అవుతారో వారికి ఆశీర్వాదాలు మరియు ప్రేమ ఈ రెండింటి యొక్క లిఫ్ట్ లభిస్తుంది. ప్రేమ ఎటువంటిదంటే అది ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తుంది. ఈరోజు ప్రపంచంలో కూడా ఏం కావాలి అని ఎవరినైనా అడిగితే ప్రేమ కావాలి అని అంటారు, శాంతి కావాలి అని అంటారు. అది కూడా ప్రేమతోనే లభిస్తుంది. కనుక ప్రేమ, ఆత్మిక ప్రేమ అన్నింటికంటే శ్రేష్టమైనది. అచ్చా, వరదానము కంబైన్డ్ స్వరూపపు స్మృతి ద్వారా మర్చిపోని వారిగా అయ్యే నిరంతర యోగి భవ. ఏ పిల్లలైతే స్వయాన్ని తండ్రితో పాటు కంబైన్డ్గా అనుభవం చేసుకుంటారో వారికి నిరంతర యోగి భవ అన్న వరదానం స్వతహాగా లభించేస్తుంది. ఎందుకంటే వారు ఎక్కడున్నా కానీ మిలన మేళా జరుపుకుంటూ ఉంటారు. వారిని ఎవరు ఎంతగా మరిపింపజేసే ప్రయత్నం చేసినా కానీ వారు మర్చిపోని వారిగా ఉంటారు. ఇటువంటి మర్చిపోకుండా ఉండే పిల్లలు తండ్రికి అతి ప్రియమైనవారు. వారే నిరంతర యోగీలు. ఎందుకంటే ప్రేమకు గుర్తు స్వతహా స్మృతి. వారి సంకల్పం రూపీ గోరును కూడా మాయ కదిలించలేదు. స్లోగన్: కారణం వినిపించేందుకు బదులుగా దానిని నివారణ చేసినట్లయితే ఆశీర్వాదాలకు అధికారులుగా అయిపోతారు. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖులుగా అయి జ్ఞానమననం యొక్క అభ్యాసం ద్వారా అలౌకిక ఆనందంలో సదా ఆనందంగా ఉన్నట్లయితే ఈ ప్రపంచం యొక్క చిక్కులు తమ వైపుకు ఆకర్షితం చెయ్యవు. ఏ విధంగా మిలిటరీ వారు అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు కావున బయట బాంబులు మొదలైన వాటి ప్రభావం వారిపై ఉండదో, అలా మీరు అంతర్ముఖులుగా ఉంటూ అండర్గ్రౌండ్ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అప్పుడు బాహ్యముఖతకు సంబంధించిన విషయాలు డిస్టర్బ్ చెయ్యవు. అచ్చా, ఓం శాంతి.